ఇండియాలో క్రికెట్ అంటే ఓ ఎమోషన్. అదే ఐపీఎల్ అంటే అంతకు మించి. సమ్మర్‌లో సీజన్ మొదలై ఎండ్ అయ్యేదాకా దేశం మొత్తం క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతూ ఉంటుంది. సాయంత్రం అవ్వగానే సగం దేశం టీవీలు, మొబైల్ స్క్రీన్‌లకు అతుక్కుపోతుంది. పైగా మినీ వేలం తర్వాత ప్లేయర్స్ మారారు. టీమ్స్ స్వరూపం కూడా మారింది. ఒక్కో టీం గేమ్ కూడా ఖచ్చితంగా మారుతుంది. అందువల్ల రాబోయే ఐపీఎల్‌లో కప్పు కొట్టే జట్టు ఏది? వచ్చే సీజన్‌లో ఆట ఆడేదెవరు? వేటాడేదెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇండియాలో క్రికెట్ అంటే ఒక రిలీజియన్. అందులో ఐపీఎల్ అంటే అంతకు మించిన ఎమోషన్. ప్రతి ఏడాది మార్చి నుంచి మే దాకా దేశమంతా క్రికెట్ ఫీవర్‌లో మునిగిపోతుంది. గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఎట్టకేలకు తమ తొలి టైటిల్‌ని గెలిచి ఆర్సీబీ ఫ్యాన్స్‌ని ఆనందపరిచింది. ఇప్పుడంతా 2026 సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. మినీ వేలం తర్వాత టీమ్స్‌లో ప్లేయర్స్ మారారు. అంటే గేమ్ కూడా మారబోతోంది. కోల్కతా నైట్ రైడర్స్ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ క్యామరన్ గ్రీన్ని 25,20,00,000కు కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ పతిరడని కూడా కేకేఆర్ 18 కోట్లకు తీసుకుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మని 14,20,00,000 చొప్పున కొని సంచలనం సృష్టించింది. సంజు శాంసన్ చెన్నై టీంలోకి వెళ్లగా రవీంద్ర జడేజా, శామ్ కరణ్ రాజస్థాన్ రాయల్స్కి చేరారు. మొత్తంగా మినీ ఆక్షన్ తర్వాత టీమ్స్ బ్యాలెన్స్ మారింది. కొన్ని ఫ్రాంచైజీలు తమ కోర్ని కాపాడుకుంటూ కీలక స్లాట్స్ మాత్రమే ఫిల్ చేయగా ఇంకొన్ని జట్లు సగం స్క్వాడ్ని మార్చేశాయి. బోల్డ్ ఆల్రౌండర్లకు, డెత్ బౌలర్లకు, పవర్ హిట్టర్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించేశాయి. అయితే ఎవరి బ్యాలెన్స్ ఎంత బలంగా ఉంది, ఎవరి బౌలింగ్ యూనిట్ డెప్త్ ఎంత, బెంచ్ స్ట్రెంత్ ఎలా ఉందనేది తెలియాలంటే ముందుగా ఏ ఆటగాడు ఉన్నాడో లుక్కేద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్లందరినీ రిటైన్ చేసుకోగా కొత్తగా లియామ్ లివింగ్స్టోన్ని 14 కోట్లు పెట్టుకొన్నారు. సలీల్ అరోరా కోసం 1,50,00,000 ఖర్చు చేశారు. వీళ్ళిద్దరితో పాటు ఇంకొందరు ప్లేయర్స్ని బేస్ ప్రైస్కి దక్కించుకున్నారు. గత సీజన్లో టైటిల్ విన్నర్గా నిలుస్తుందనేలా ఆడిన సన్ రైజర్స్ ఈసారి కూడా అదే జోరును కంటిన్యూ చేయాలని డిసైడ్ అయింది. చెన్నై సూపర్ కింగ్స్ కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ లాంటి ప్లేయర్లని ఒక్కొక్కరికి 14,20,00,000 పెట్టి మరీ దక్కించుకోగా రాహుల్ చాహర్ కోసం 5,20,00,000 పెట్టారు. ఇక ధోని, సంజు శాంసన్, రుతురాజు గైక్వాడ్, శివం దూబే లాంటి వాళ్ళని రిటైన్ చేసుకున్నారు. లక్నో సూపర్ జైంట్స్ జోష్ ఇంగ్లీష్ని 8,60,00,000కు, ముకుల్ చౌదరిని 2,60,00,000 పెట్టి దక్కించుకుంది. వానిందు హసరంగా, అన్రిచ్ నోకియా లాంటి ప్లేయర్లను 2 కోట్ల చొప్పున కొనేసింది. మహమ్మద్ షమి, మిచెల్ మార్ష్, నికోలస్ పురన్, ప్రిన్స్ యాదవ్, రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఈ వేలంలో అత్యధికంగా కోల్కతా నైట్ రైడర్స్ క్యామరన్ గ్రీన్ 25,20,00,000 పెట్టి దక్కించుకోగా మతీషా పతిరానని 18 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. ముస్తాఫిజుర్ రెహమాన్ పై 9,20,00,000 ఖర్చు చేసింది. వీరితో పాటు ఇంకొందరు అన్క్యాప్డ్ ప్లేయర్లను బేస్ ప్రైస్ కు దక్కించుకుంది. రహానే, రఘువంశీ, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి లాంటి వాళ్ళని రిటైన్ చేసుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ అకీబ్ నబీని 8,40,00,000కి దక్కించుకోగా పాథుం నిశాంకని 5 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్ని 2 కోట్ల చొప్పున వేలంలో కొనేసింది. కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్, నితీష్ రాణా, అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. అలాగే ముంబై ఇండియన్స్ క్వింటన్ డికాక్ ఒక్కడిపైనే ₹1,00,00,000 ఖర్చు చేయగా మిగతా ప్లేయర్లను బేస్ ప్రైస్కే దక్కించుకుంది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా లాంటి వాళ్ళని ముంబై రిటైన్ చేసుకుంది. బెంగళూరు టీం వెంకటేష్ అయ్యర్కి 7 కోట్లు, మంగేష్ యాదవ్కు 5,20,00,000 పెట్టి సొంతం చేసుకోగా విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ బెతెల్ లాంటి ప్లేయర్లను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ మినీ వేలంలో రవి బిష్నోయ్పై అత్యధికంగా 7,40,00,000 ఖర్చు చేయగా అడమ్ మిల్నేని 2,40,00,000కు దక్కించుకుంది. మిగతా ప్లేయర్లను బేస్ ప్రైస్ కి అంతకంటే కొంచెం ఎక్కువ ధరకు కొనేసింది. రవీంద్ర జడేజా, రియాన్ పరాగ్, సామ్ కరణ్, వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, డొనావన్ ఫెరీరా లాంటి ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. ఇక పంజాబ్ సూపర్ కింగ్స్ బెన్ డ్వార్షీస్ కోసం 4,40,00,000 పెట్టగా కూపర్ కునెలిని 3 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటికే టీంలో ఉన్న ప్లేయర్లందరినీ రిటైన్ చేసుకుంది. ఇక గుజరాత్ టైటాన్స్ ఈసారి జేసన్ హోల్డర్ని 7 కోట్లకు దక్కించుకుని అన్క్యాప్డ్ ప్లేయర్లను బేస్ ప్రైస్కి తీసుకుంది. శుభ్మన్ గిల్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, ఇషాంత్ శర్మ, జోస్ బట్లర్, కగిసో రబాడా,
రాహుల్ తెవాతియా లాంటి వాళ్ళందరినీ రిటైన్ చేసుకుంది. ఇక 2026 మార్చిలో జరగబోయే ఐపీఎల్ 19వ సీజన్ చాలా కాంపిటేటివ్గా కనిపిస్తోంది. కోల్కతా నైట్ రైడర్స్ భారీ బిడ్డింగ్తో స్ట్రాంగ్ లుక్ ఇస్తోంది. ఆర్సీబీ కూడా డిఫెండ్ చేయాలని ట్రై చేస్తోంది. కానీ కేకేఆర్, సిఎస్కే, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా హాట్ కంటెండర్స్. గుజరాత్ టైటాన్స్ కూడా రిటైన్డ్ ప్లేయర్లతో సాలిడ్గా కనిపిస్తోంది. అయితే ఎంత బలమైన స్క్వాడ్ ఉన్నా ఐపీఎల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. కన్సిస్టెంట్ టాప్ ఆర్డర్, ఫినిషింగ్ పవర్ ఉన్న బ్యాటింగ్, పరిస్థితులకు తగ్గట్లుగా మారిపోయే బౌలింగ్, కూల్ కెప్టెన్సీ, స్మార్ట్ డేటా అనాలిసిస్, ప్లేయర్స్ మేనేజ్మెంట్లో క్లారిటీ ఉంటే టైటిల్ ఫేవరెట్గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సీజన్ మొదలైన వారం తర్వాతే ఏ టీం ఎంత స్ట్రాంగ్గా ఉందనే దానిపై పిక్చర్ క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు కప్పు కొట్టేదెవరన్న దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అయితే రాబోయే టోర్నీలో ఏ జట్టు బాగా క్లిక్ అవుతుందన్నది ఆసక్తి రేపుతోంది.